హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 17వ అధ్యాయంలో 42వ శ్లోకం నుంచి చూద్దాం. ఇది వర్ణాశ్రమ పద్ధతిని గురించి వర్ణిస్తున్న శ్రీకృష్ణుడు ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి. అందులో మనము 4 వర్ణాల గురించి తెలుసుకున్నాం. 4 వర్ణాలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమం గురించి చాలా డీటెయిల్డ్గా చూసాము. తర్వాత బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమానికి, వానప్రస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళేటువంటి విధానాన్ని మనం చూసాము. ఎవరైతే బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్గా వానప్రస్థాశ్రమానికి వెళ్ళగలరో వాళ్ళు గృహస్థాశ్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక గృహస్థాశ్రమం అనేటువంటిది కేవలం ఇంద్రియ భోగం చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి, ఇంద్రియాలను నియంత్రించలేనటువంటి వాళ్ళకి మాత్రమే గృహస్థాశ్రమం ద్వారా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తించి తరువాత వానప్రస్థాశ్రమానికి వచ్చి ఆ తర్వాత సన్యాసాశ్రమానికి రావాలి. ఈ 4 ఆశ్రమాలు కూడా మనకి ఎందుకు ఇవ్వబడినాయి అంటే ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి, కానీ ఇంద్రియ భోగం చేయడానికి కాదు. అయితే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి వివాహం చేసుకోవాలి అని అంటే తన వర్ణానికి అనుగుణంగా ఆ వర్ణంలో ఉన్నటువంటి కన్యను మాత్రమే వివాహం చేసుకోవాలి. మొదటి వివాహం. ఒకవేళ రెండవ వివాహం చేసుకోవాల్సి వస్తే తన వర్ణం కంటే దిగువన ఉన్నటువంటి కన్యని వివాహం చేసుకోవాలి. అంటే మొదటి భార్య ఎప్పుడు తన వర్ణంలోనే ఉండాలి. ప్రస్తుతం 2 వివాహాలు చేసుకునే అనుమతి లేదు కదండి. ప్రస్తుతం నాగరికతలో 2 వివాహాలు చేసుకోవడానికి కోర్టులు అనుమతించవు. ఒకళ్ళకి విడాకులు ఇస్తేనే ఇంకొకరితోటి వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదటి వివాహం అంటే ఒకటే వివాహం, మొదటి వివాహం. సో ఎవరిని చేసుకోవాలి? వాళ్ళ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే చేసుకోవాలి. అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళని, క్షత్రియుడు క్షత్రియ వర్ణంలో ఉన్నటువంటి కన్యని, వైశ్యుడు శూద్రుడు వాళ్ళ వర్ణంలో ఉన్నటువంటి కన్యలను మాత్రమే వివాహం చేసుకోవాలి. ఒకవేళ రెండవ వివాహం చేసుకోవాల్సి వస్తే వాళ్ళకంటే దిగువ వర్ణంలో ఉన్నటువంటి, అంటే బ్రాహ్మణుడు క్షత్రియ వర్ణంలో ఉన్నటువంటి కన్యని రెండవ వివాహం చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూస్తే శూద్రుడు కేవలం శూద్ర కన్యను మాత్రమే చేసుకోవాలి. వాళ్ళకంటే పై వర్ణంలో ఉన్నటువంటి కన్యని వివాహం చేసుకోకూడదు. అది వైదిక సంస్కృతి కాదు. ఒకవేళ అలా చేస్తే అది పాపం. మనం అనుకుంటాము, ఓకే శాస్త్రంలో ఇలా చేసుకోకూడదు అని చెప్పి ఉంది, చేసుకుంటే ఏమైద్ది? శాస్త్రంలో చెప్పబడిన విధంగా చేస్తే అది పుణ్యకర్మ అవుతుంది. శాస్త్రంలో చెప్పబడిన విధంగా చేయకుండా చెప్పబడని విధంగా చేస్తే ఏమవుతుందండి? అది పాపకర్మ. పాపకర్మ అవుతుంది. సో మరి పాపకర్మకి పాపం రియాక్షన్ అనేది కూడా ఉంటుంది. ఓకే, పాప రియాక్షన్ కూడా ఉంటుంది. సో ఆ పాపాలని మనం భవిష్యత్తులో అనుభవించాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒకవేళ ఆ, బ్రాహ్మణుడు తన కుటుంబ పోషణ కోసం ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే ఆ, తన విద్యాభ్యాసం చేయడానికి వచ్చినటువంటి శిష్యులకి విద్యని బోధించడం ద్వారా వచ్చినటువంటి ధనంతో వాళ్ళు కుటుంబ పోషణ చేసుకోవాలి. లేదంటే భిక్షాటన చేయాలి. భిక్షాటన చేస్తూ కుటుంబ పోషణ చేయటము అనేటువంటిది కనుక ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్ళు పొలాలలో ధాన్యాన్ని ఏరుకొని, పొలంలోకి వెళ్తే మనకి ధాన్యం గింజలు దొరుకుతాయి, కింద పడి నేల మీద పడినటువంటి ధాన్యం గింజల్ని ఏరుకుని, అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళు చేసుకోగా మిగిలిపోయినటువంటి బియ్యం అన్నమాట పొలాల్లో ఏరుకొని వాటి ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ పోషణ చేసుకోవచ్చు. ఇది బ్రాహ్మణులు చేసేటువంటిది. అలా కాకుండా వైశ్యుల నుంచి లేకపోతే క్షత్రియుల నుంచి కూడా వాళ్ళు దానం తీసుకోవచ్చు, ఎప్పుడు యజ్ఞాలు చేసినప్పుడు. సో బ్రాహ్మణుల యొక్క ధర్మం ఏంటంటే యజ్ఞాలు చేయించాలి, వైశ్యులతోటి క్షత్రియులతోటి యజ్ఞాలు చేయించాలి. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ, అంటే ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో, ఆశ్రమాల విషయానికి వస్తే గృహస్థాశ్రమం, వర్ణాల విషయానికి వస్తే ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి తప్పకుండా చేయాలి. సో యజ్ఞము చేసినప్పుడు కేవలం బ్రాహ్మణులు మాత్రమే
పిలిచి బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞం చేయించి బ్రాహ్మణులకే దానం ఇవ్వాలి. దానము అనేటువంటిది ఇవ్వడము అనేటువంటిది జరిగితే ఆ దానము కేవలం బ్రాహ్మణులకే ఇవ్వాలి. బ్రాహ్మణులకు తప్ప అన్యమైనటువంటి వాళ్ళకి దానం ఇవ్వమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడి లేదు. కాబట్టి బ్రాహ్మణులు అంటే భక్తులు, విశుద్ధ భక్తులకి మనము దానం ఇవ్వవచ్చు. సో ఇది ఎందుకు మనకి చెప్తున్నారు, ఇదంతా మనకి ఎందుకు ఉద్దేశించారు అని అంటే, భక్తులు కానటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి విధి విధానాలను ఫాలో అవ్వాలి. భక్తులైతే భగవంతుడే చూసుకుంటారు, వాళ్ళకి ఇంక ఏ నియమాలు ఏ నిబంధనలు అవసరం లేదు. కానీ భక్తులు కాలేదనుకోండి, వాళ్ళు మరీ జంతు జీవనంలో గడపకుండా ఉండడం కోసం అలాంటి వ్యక్తులకి ఇలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అప్పుడు నియంత్రణతోటి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గడుపుతారు. పాప భయంతో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటారు. పైగా ఇలా చేయడం వల్ల వాళ్ళు భౌతికంగా కూడా పురోభివృద్ధి చెందుతారు. గొప్పగా యజ్ఞాలు చేశారనుకోండి, గొప్పగా భౌతికమైనటువంటి లాభం కూడా జరుగుతుంది. వర్షాలు పడతాయి, తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి యజ్ఞాలు చేస్తారు. ఇంకా కొంత యజ్ఞాలు అయితే పశుబలిని ప్రేరేపించేటువంటి యజ్ఞాలు కూడా ఉంటాయి. అవన్నీ శాస్త్రాల్లో చెప్పబడి లేవు. ఒకవేళ ఉన్నా కానీ అది కేవలం మాంసాహారం తినేటువంటి వాళ్ళకి ఉద్దేశించబడ్డాయి పశుబలి. వైశ్యులకి, బ్రాహ్మణులకి పశుబలి చేసేటువంటి యజ్ఞాలు ఉద్దేశించబడలేదు. అవన్నీ కూడా తామసిక యజ్ఞాలు, అవన్నీ కూడా సాత్విక యజ్ఞాలు కాదు. అందుకనే బుద్ధుడు తర్వాత కాలంలో అవతరించి ఈ పశుబలుల్ని నివారించటం కోసం ఆయన చాలా కృషి చేయడం అనేటువంటి జరిగింది. సో భగవంతుడే స్వయంగా అవతరించి మరి పశుబలిని ఆపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకు అవసరమైతే తాను ఇచ్చినటువంటి వేదాలను కూడా వ్యతిరేకించేశారు. ఓకే, భగవంతుడే లేడు అనేటువంటి శూన్యవాదాన్ని సృష్టించారు. అప్పుడు కనీసంగా వేదాల సహాయంతో, లేదంటే శాస్త్రాలను అడ్డం పెట్టుకొని చేసేటువంటి పశుబలులను ఆపాలంటే ఆ శాస్త్రాలని, ఆ వేదాలని, ఆ భగవంతుణ్ణి ఖండించాలి. అప్పుడే అది జరుగుతుంది. అందుకనే అలాంటి యజ్ఞాలను కూడా ఆపేటువంటి జరిగింది. అలాంటి యజ్ఞాలు మనకి ప్రతిపాదించలేదు. ఇక్కడ మనకి డీటెయిల్గా ఇవ్వకపోయినా భగవద్గీతలో కృష్ణుడు యజ్ఞాలలో ఉన్నటువంటి రకాలన్నింటినీ కూడా తెలియచేసేశారు. సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం, దానము, తపస్సు, ఇవి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. తపస్సు చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, తపస్సు చేయటం వల్ల మనకి ఇంద్రియాల పట్ల నిగ్రహము అనేటువంటిది వస్తుంది. పైగా ఇంద్రియార్థాలని మనం చూస్తే ఆగలేం. కానీ తపస్సు చేసేటువంటి వ్యక్తులు ఇంద్రియార్థాల పట్ల వ్యతిరేక ఇష్టం లేనిటువంటి ఒక భావాన్ని వాళ్ళు ఏర్పరచుకోగలుగుతారు. సో భక్తులు కూడా తపస్సు చేస్తారు. భక్తులు చేసేటువంటి తపస్సు గురించి మనం మాట్లాడుకున్నాం. 16 మాలలు జపం చేయడం, పొద్దున్నే లేవడం, భగవంతుడికి సేవలు చేయడం, భోగా వండి పెట్టడం, భక్తులకి సేవ చేయడం, ప్రచారం చేయడం. ప్రచారం చేయడం కూడా భక్తులు చేసేటువంటి తపస్సే. ఓకే, సో ఈ విధంగా అనేక రకాల తపస్సుల గురించి మనం చూసాం. ఉత్తమమైనటువంటి తపస్సు భక్తులు చేసేటువంటి తపస్సు. దానివల్ల ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం వస్తుంది, దానివల్ల కర్మబంధనం రాదు. ఓకే, ఇక ఈ అధ్యాయంలో మిగిలినటువంటి కొన్ని శ్లోకాల్లో ఇంకా ఈ వర్ణాశ్రమ పద్ధతికి సంబంధించినటువంటి వివరాలను ఏం చెప్తున్నారు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. 42వ శ్లోకం, మంగతాయర్ మాతాజీ. బ్రాహ్మణస్య హి దేహోయం క్షుద్రకామాయ నేష్యతే. బ్రాహ్మణస్య హి దేహోయం క్షుద్రకామాయ నేష్యతే. తుచ్ఛ్రాయ తపసే చేహ ప్రేత్యానంత సుఖాయ చ. చాయ తపసే చేహ ప్రేచాయ నస్త సుఖాయ చ. హరే కృష్ణ. బ్రాహ్మణుని దేహము తుచ్చమైన ఇంద్రియ భోగం అనుభవించుటకు ఉద్దేశించబడలేదు. పైగా జీవితమునందు కఠోరముగా తపస్సును స్వీకరించి బ్రాహ్మణుడు మరణానంతరము అనంతముగా సౌఖ్యమును అనుభవించును. ఇది అయిపోయినట్టుంది కదా, ఇది విన్నాం ఆల్రెడీ. ప్రభుజీ ఇది అయిపోయింది ప్రభుజీ. నేను అవును అయిపోయింది. అయిపోయి చెప్పాలి. ఓకే, మరణానంతర సుఖం గురించి ఈ శ్లోకంలో మాట్లాడుతున్నారు. ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళు మేము సుఖాలను అనుభవిస్తున్నాము, బ్రాహ్మణులు కఠోరమైనటువంటి తపస్సులు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి సుఖాలని అనుభవించట్లేదు, వాళ్ళ శారీరకంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, శారీరకంగా వాళ్ళు కష్టపెట్టుకుంటున్నారు, వాళ్ళకి సుఖం లేదు, మాకు సుఖం ఉందని ఇంద్రియ భోగం చేసే వాళ్ళు అనుకుంటారు. కానీ
ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళు పొందేటువంటి సుఖం తాత్కాలికమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఈ శరీర త్యాగానంతరం బ్రాహ్మణులు పొందుతారు. కానీ ఇంద్రియ భోగం చేసేవాళ్ళు పొందలేరు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ దుఃఖాలయానికి వచ్చి తిరిగి ఇంకొక భౌతిక శరీరాన్ని తీసుకొని మళ్ళీ ఈ యొక్క దుఃఖాలని అనుభవించి తీరుతారు. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం మంగతాయర్ మాత చదవండి. శిలోంచ వృత్యా పరితుష్ట చిత్తో శిలోంచ వృత్యా పరితుష్ట చిత్తో ధర్మం మహంతం విరజం జుషానః ధర్మం మహాస్తం విరజం జుషానః మయ్యర్పితాత్మగృహాయేవ తిష్టన్ మయ్యాత్వితాత్మా గృహ ఏవ తిష్టన్ నాతి ప్రసక్త సముపైతి శాంతిం. నాతి ప్రసక్తః సముపైతి శాంతిం. హరే పొలములందు అంగళ్ళయందు పడిన ధాన్యమును ఏరుకొని గృహస్థ బ్రాహ్మణుడు సంతుష్ట చిత్తుడై ఉండవలెను. నిష్కాముడై అతని చిత్తమును ఎందు లగ్నమనొచ్చి ఉత్తమ ధర్మ పాలన చేయవలెను. ఈ రీతిగా బ్రాహ్మణుడు ఇంటి ఎందే అత్యాసక్తి లేనట్టు గృహస్థునిగా నిలిచిన వాడై ముక్తిని పడేయగలడు. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. పిలవని వారే గాని అకస్మాత్తుగా వచ్చిన వారే గాని అతిథులను అత్యంత గౌరవంతో ఆదరించటం వంటి ఉదాత్తమగు ధర్మములనే మహంతం అనే పదము సూచించును. గృహస్థులు గృహస్థ జీవనములోని అనవసరమైన ప్రేమానురాగాలను తొలగించుకొంటలో సావధానులై ఉండి అన్యుల పట్ల సర్వదా ఉదారులు, దానశీలురై ఉండవలెను. పూర్వకాలమున పరమ విరాగులైన బ్రాహ్మణ గృహస్థులు అంగళ్లలో లేదా పొలములలో పడిన ధాన్యపు గింజలు ఏరుకొనివారు. ఇచ్చట అన్నింటినీ కన్నను ముఖ్యమైన విషయము మయత్పితాత్మ అంటే కృష్ణుడి యందే లగ్నమైన చిత్తము. భౌతిక స్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ నిరంతరము కృష్ణునిచే చింతించేవాడు ముక్తాత్ముడు. దీనిని గురించి భక్తి రసామృత సింధువు 1.2.187 నందు ఇట్లా చెప్పబడినది. ఈహాయస్య హద్దాత్సే కర్మణా మనసా గిరా నిఖలాస్వస్య వస్తాసు జీవన్ముక్త నముచ్యతే. దేహముతో, మనస్సుతో, బుద్ధితో, వాక్కుతో కృష్ణ భక్తి భావన యందు వర్తించిన వాడు అనగా కృష్ణ సేవ యందు నెలకొని ఉండేవాడు నామమాత్రమగు పలు భౌతిక కలాపంలో నెలకొల్పినప్పటికీ ఈ జగత్తునందే ముక్తుడై ఉండును. హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో బ్రాహ్మణుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందే తెలియజేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా బ్రాహ్మణుడి విషయంలో చెప్తున్నారు. బ్రాహ్మణుల పొలాలయందు అంగళ్ళయందు పడినటువంటి ధాన్యాన్ని ఏరుకుని గృహస్థ బ్రాహ్మణుడు సంతుష్ట చిత్తుడై ఉండవలెను. దాంతో సంతృష్టి చెందాలి. నిష్కాముడై అతడు చిత్తమును నాయందు లగ్నమునొచ్చి ఉత్తమ ధర్మ పాలనము చేయవలెను. ఆ రీతిగా బ్రాహ్మణుడు ఇంటి ఎందే అత్యాసక్తి లేనటువంటి గృహస్థునిగా నిలిచిన వాడై ముక్తిని పడేయగలను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటి అనంటే, ఓకే, బ్రాహ్మణుడికి శక్తి లేదా? బ్రాహ్మణుడికి కూడా శక్తి ఉంది. బ్రాహ్మణుడికి తెలివితేటలు లేవా? బ్రాహ్మణుడికి కూడా తెలివితేటలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఒక వైశ్యుడు, ఒక క్షత్రియుడు ఏ విధంగా అయితే నిరంతరం గృహస్థల జీవనంలో ఉన్నటువంటి వైశ్యుడు, క్షత్రియుడు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క జీవనాన్ని పోషించుకోవడం కోసం ఎలా అయితే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉన్నారో ఆ విధంగా బ్రాహ్మణుడు ఎందుకు సంపాదించకూడదు? బ్రాహ్మణుడు వాళ్ళని ఉద్ధరిస్తాడు ప్రభుజీ. వాళ్ళకి ఉద్ధరించుకుంటూ కూడా సంపాదించుకోవచ్చు కదా. వాళ్ళకి ఆశ ఉండకూడదు ప్రభుజీ. వారి పట్ల ఎక్కువ అనాసక్తి ఉండాలని. ఉంటే నష్టం ఏంటి? వాళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవి బంధకం అవుతాయి. ఎక్కువగా సంపాదన వల్ల దీనికి పెట్టుకుంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించలేరు ధర్మాన్ని. సో యాక్చువల్గా భాగవతం ఏం చెప్తుంది అంటే, భాగవతం మనకి భాగవత ధర్మాన్ని చెప్తుంది. ఏంటి భాగవత ధర్మం? భగవంతుడి పట్ల ప్రేమని పొందాలి. ఓకే, అది భగవంతుడి పట్ల ప్రేమని పొందాలి. అదే అన్నిటికంటే కూడా ఉపయుక్తమైనటువంటి సిద్ధి. ఓకే, మరి భగవంతుడి పట్ల ప్రేమను పొందాలి అని అంటే మనం రోజువారీ కార్యక్రమాలలో మనం చేసేటువంటి పనులు భగవంతుడి పట్ల ప్రేమను పొందే విధంగా ఉండాలి కదా.
మీరు లాయర్ అవ్వాలి అని అంటే లాయర్కి సంబంధించిన కోర్సే చదవాలి. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్కి సంబంధించిన కోర్సే చదవాలి. నేను లాయర్ కోర్స్ చదివితే ఇంజనీర్ అయిపోవాలంటే అవుతామా? అవు. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్కి సంబంధించిన కోర్సే చదవాలి. ఆ కాలేజీలో పోయి కూర్చోవాలి. డాక్టర్ నేర్పే డాక్టర్ చదువు చెప్పే కాలేజీలోనే పోయి కూర్చోవాలి. నేను వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చుంటాను కానీ నాకు డాక్టర్ డిగ్రీ ఇవ్వండి అంటే ఎవరు? మరి బ్రాహ్మణుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భగవంతుడి యొక్క ధామాన్ని పొందాలి, ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఆ బ్రాహ్మణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటిది కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, భౌతికంగా ఉండకూడదు. వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తే డబ్బులు వస్తాయా? రావు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు డబ్బుల కోసం చేస్తే అవి ఆధ్యాత్మికం అవ్వవు. డబ్బుల కోసం ఏ పని చేసినా కానీ అది భౌతికం అయిపోతుంది. నిస్వార్థమైనటువంటి ఎలాంటి కోరికలు లేనటువంటి విధంగా భగవంతుడి యొక్క సేవ చేయాలి. అదే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక సరి అయినటువంటి ఆధ్యాత్మిక కర్మ. అంటే మరి ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చెయ్యొచ్చు కదా. తను కూడా సంపాదిస్తూ, తను కూడా ఉద్యోగం చేస్తూ, తను కూడా తన పిల్లల్ని, తన మనవళ్ళని, మనవరాళ్ళని, తర్వాత తరాల వాళ్ళను కూడా పోషించేంత డబ్బు సంపాదిస్తూనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు కదా, ఇతర గృహస్థులు చేసినట్లే అని అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం డబ్బు సంపాదన అనేటువంటి కార్యక్రమంలో పడిపోతామో మనకి 24 గంటలు సరిపోవు కదా. దేవుడు ఏంటి రోజుకి 24 గంటలే ఇచ్చాడు, ఇంకో 2 గంటలు, ఇంకో 4 గంటలు ఎక్కువ ఇస్తే బాగుంటుంది కదా, ఇంకో 400 ఎక్కువ సంపాదిస్తాను అనుకుంటాం. సంపాదించేవాడు, డబ్బు మీద బాగా ఆశ ఉన్నవాళ్ళు, సంపాదించాలి అని అనుకున్న వాళ్ళు ఆ విధంగా సంపాదిస్తారు. అంటే రోజులో ఉన్నటువంటి ప్రతి మెలకువతో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించకుండా భౌతికంగా ఉపయోగించేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బ్రాహ్మడు తన అవసరాలకి అవసరమైనంత సంపాదన మాత్రమే భిక్షాటన ద్వారా కానీ, లేకపోతే అంగళ్ళలో కానీ, లేకపోతే పొలాలలో కానీ ఏరుకున్నటువంటి గింజలతోటి చేస్తే వాళ్ళు భౌతికంగా వాళ్ళు ఈ శరీరంలో నిలబడడానికి వాళ్ళు పెట్టేటువంటి శ్రమ తక్కువ అవుతుంది. మనకి అసలు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఏదో ఒక గంట సేపు నేను అలా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చానంటే నేను నా కుటుంబము పోషింపబడడానికి అవసరమైనంత డబ్బు దొరుకుతుంది, అవసరమైనంత ధాన్యం దొరుకుతుంది అని అంటే ఎన్ని గంటలు మిగులుతాయి మనకి రోజులో? 23 గంటలు మిగులుతాయి. ఒక గంట మాత్రమే కష్టపడితే 23 గంటలు మిగులుతాయి. ఆ 23 గంటలు ఏం చేయాలి? గంట సంపాదించిన డబ్బుల్ని ఏం చేయాలా? 23 గంటలు భగవంతుడి చింతనలో ఉండాలి, భగవత్ సేవ చేయాలి. ఓకే, బ్రాహ్మణుడు అదే పని చేస్తాడు. అంటే తన సమయముని తన యొక్క అవసరాలకి ఎంత కావాలో అంత మాత్రమే ఉపయోగిస్తాడు. తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన భౌతికమైనటువంటి అవసరాలని ఎంత ఎంత ఉపయోగిస్తే సరిపోతుందో అంతే ఉపయోగించి మిగిలిన శక్తిని, మిగిలిన జ్ఞానాన్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగించాలి. అది తెలివైన వాడు చేసేటువంటి పని. ఓకే, సో అదే చెప్తున్నారు. బ్రాహ్మణుడు లక్ష్యము ముక్తిని సాధించాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సాధించాలంటే అది సాధించడం కోసం ఎక్కువ సమయాన్ని పెట్టి మిగిలిన పనులు తక్కువ సమయం చేస్తాం. అవసరమైతే తినడం కూడా మానేస్తాం కదా. ఎవరైనా సరే ఫంక్షన్ ఉంది, ఎందుకు రాలేదు అని అంటే ఎగ్జామ్ ఉంది, లేకపోతే నాకు ఆఫీస్ ఉంది. ఎందుకు? ఫంక్షన్ కంటే కూడా ఆఫీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం మనం. అదే మనం ముక్తికి ప్రయారిటీ ఇచ్చామనుకోండి, అప్పుడు భౌతిక విషయాలు లో ప్రయారిటీ అయిపోతాయి, సంపాదన లో ప్రయారిటీ అయిపోతుంది, కుటుంబ పోషణ లో ప్రయారిటీ అయిపోతుంది, బంధాలు లో ప్రయారిటీ అయిపోతాయి. ఆటోమేటిక్గా మన సమయం మొత్తం కూడా భక్తిలోనే ఉపయోగిస్తాం. మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది ప్రయారిటీ కాబట్టి ఈ సమయంలో మనం భాగవతం వింటున్నాం. ఆధ్యాత్మికంగా పురోగమించడం ప్రయారిటీ కాని వాళ్ళు ఏం చేస్తారు? ఈ సమయంలో టీవీలో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క సీరియల్ వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఇంకో ఛానల్లో, ఆ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఈ ఛానల్, అరగంటలో 4 ఛానల్లో 4 సీరియల్ చూసేయచ్చు కదండి. వాళ్ళు కూడా తెలివిగా ఇక్కడ యాడ్స్ వచ్చినప్పుడు అక్కడ సీరియల్, అక్కడ యాడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ సీరియల్ ఇస్తారు. చక్కగా మనం 4-5 సీరియల్స్ చూసుకోవచ్చు. సో వాళ్ళకి అది ప్రయారిటీ. అంటే వాళ్ళ సమయాన్ని అలా ఉపయోగిస్తారు, కానీ మన సమయాన్ని మనము ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తాం. అది తెలివిగల వాళ్ళు చేసేటువంటి పని. ఎందుకంటే మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశమే అది.
ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం ఒక క్షణం కూడా వృధా కాకుండా ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భౌతికంగా మనం సాధించింది ఏది కూడా మనతో పాటు ఉండదు కాబట్టి. భౌతికంగా మనం సాధించినటువంటి డిగ్రీలు మనతో పాటు రావు, పేరు ప్రతిష్టలు మనతో పాటు రావు, ఐశ్వర్యము మనతో పాటు రాదు, బంధాలు మనతో పాటు రావు. శాశ్వతమైనదల్లా ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ కోసం శాశ్వతమైనటువంటి లాభాన్ని పొందేటువంటి పనులు చేయడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. ఓకే, అది పూర్ణత్వాన్ని పొందడానికి కేవలం భగవద్భక్తి మాత్రమే సాధ్యం. అలాంటి భక్తిని బ్రాహ్మణులు హై ప్రయారిటీ ఇచ్చి మరీ చేస్తారు. నెక్స్ట్ 45వ శ్లోకం అమృతమాతాజీ. సర్వా సముద్దరేద్రాజా పితేవా వ్యసనాత్ ప్రజా. ప్రభుజీ 44 ప్రభుజీ 44 చెప్పండి. ఫార్టీ ఫోర్ వ్యసనాత్ ప్రజా. అయిపోయింది ఒక్క నిమిషం 44 44 చదవాలి. 44 చదవండి మాతాజీ. సముద్ధరంతి ఏ విప్రం సీదంతం మత్పరాయణం. సముద్ధరంతి ఏ విప్రం సిద్ధనంతం మత్ప్రాయణం. తానుద్ధరిష్యేన చిరాద్ ఆపద్భ్యో నౌరివార్ణవాత్. తానుద్ధరీషేణ చిరాదాపద్భ్యో నౌరి వర్ణయవాత్. హరే కృష్ణ ప్రభుజీ. దారిద్ర్యమును అనుభవించేడి బ్రాహ్మణులను భక్తులను ఉద్ధరించడి మనుజులను సముద్రమున పడిన వారిని నావ రక్షించిన చందమున నేను సమస్తమగు ఆపదల నుండి శీఘ్రమే రక్షించెదను. భాష్యము. బ్రాహ్మణులు భక్తులు జీవన స్థితిని పొందడి విధానము భగవానుడు జీవన సిద్ధిని పొందడి విధానమును భగవానుడు వివరించి ఉన్నాడు. భక్తుల యొక్క దారిద్ర్య స్థితిని తొలగించుటకు తమ లౌకిక ధన సంపత్తులను ఉపయోగించడి వారికి ఇప్పుడు ఇదే పూర్ణత్వము వసగబడుచున్నది. ఇంద్రియ భోగయుత లౌకిక జీవనమును గడుపుటకై మనుజుడు భగవద్భక్తిని ఉపేక్షించినప్పటికీ తన కష్టార్జితమును భగవత్ సేవకై వినియోగించుట ద్వారా అతడు తన పరిస్థితి సరిదిద్దుకొనగలడు. సాధు పురుషులు స్వీకరించడి కఠోరమగు తపస్సును చూసి పుణ్యాత్ముడగు వ్యక్తి వారి సౌకర్యార్థము ఏర్పాటు చేయవచ్చును. సముద్రమున పడి నిరాశకు లోనైన మానవులను నావ రక్షించడి చందమున సంసార సాగరమున పడిన జనులు బ్రాహ్మణులు భక్తులు పట్ల దాతృత్వము కలవారైనచో భగవానుడు వారిని శీఘ్రమే ఉద్ధరించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దారిద్ర్యం అనుభవించేటువంటి భక్తులను ఉద్ధరించే మనుషులను సముద్రమున పడిన వారిని నావ రక్షించిన చందమును నేను సమస్తముగు ఆపదల నుండి శీఘ్రమే రక్షించదును. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి తపస్సుని స్వీకరించేటువంటి శక్తి సామర్థ్యం లేదు. శక్తి సామర్థ్యం ఉన్నా ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటున్నాం. చక్కగా ఆనందంగా ఉండాలి, సంసార సాగరంలో ఆనందంగా ఉండాలి, హాయిగా కుటుంబంతో, పిల్లలతోటి, భార్యతోటి, భర్తలతోటి, మనవాళ్ళతోటి, ముది మనవాళ్ళతోటి హ్యాపీగా ఉండాలి. ఓకే, ఇది మనకున్నటువంటి కోరిక. మరి ఇలాంటి వ్యక్తులను కూడా భగవంతుడు ఉద్ధరిస్తాను అని అంటున్నారు. అంటే మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు ఒక ప్లాన్ ఇచ్చారు మనకి. ఏం చేస్తే భగవంతుడు ఉద్ధరిస్తారట? మనము బ్రాహ్మణులని, దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి బ్రాహ్మణులని, భక్తులని ఉద్ధరించేటువంటి పని మనం చేయాలి. అంటే మనం ఇంద్రియ భోగం చేయడానికి అవసరమైనంత డబ్బు మనకుంది, అంతకంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఉన్నదాన్ని ఏం చేయాలి? మనం ఇంద్రియ భోగం చేయాలి.
మనం ఇంద్రియ భోగమే చెయ్యాలని అనుకుంటున్నాం కాబట్టి మనం ఇంద్రియ భోగం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కొంత డబ్బుని, అంటే కొంత శాతం డబ్బుని మనము బ్రాహ్మణులని, భక్తులని ఉద్ధరించటం కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే ఏం జరుగుతుందండి? మనకి సుకృతి లభిస్తుంది. వైష్ణవ ప్రసాదానికి డొనేషన్. ఈరోజు ఏకాదశి ఎంతమంది డొనేషన్ చేశారు తెలియదు నాకు. ఓకే. సో ఇలా ఏకాదశి టైంలో డొనేషన్స్ చేస్తే, లేదు అని అంటే వైష్ణవ భోజనానికి డొనేషన్స్ చేస్తే భగవంతుడు మన కోసం సంసార సాగరంలో ఈదుతూ ఉన్నటువంటి మనల్ని రక్షించడం కోసం ఒక నావను పంపిస్తారు. ఇది మనకి అజ్ఞాత సుకృతి. ఈ సుకృతి మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. మనం ఇంద్రియభోగం చేస్తూ కూడా రక్షింపబడతాం. మనకి ఇలాంటి సన్యాసం తీసుకోవడానికి ఇష్టం లేవు, భక్తులలాగా ఇంద్రియ భోగాన్ని వదిలేసేయడానికి ఇష్టం లేదు, కానీ చెయ్యండి. చేస్తూ కూడా ఎప్పుడైతే రథయాత్రలకి, జన్మాష్టములకి డొనేషన్స్ కనుక చేసామనుకోండి, లేదంటే టెంపుల్లో జరిగే ప్రోగ్రామ్స్కి డొనేషన్ చేసేసారనుకోండి, భక్తులను ఉద్ధరించడం. ఇప్పుడు భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నారు, భక్తులు వెళ్తున్నారు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇగో నేను ఒక 5,000 ఇస్తున్నాను. మనకి ఎలాగో డిస్ట్రిబ్యూట్ చేయడం చేత కాదు కదా, మనం ఎలాగో డిస్ట్రిబ్యూట్ చెయ్యం. కనీసంగా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి మనం ఒక 5,000 ఇచ్చామనుకోండి, వాళ్ళు ఒక 10 బుక్కులు లేక 2 బుక్, ఒక 100 బుక్కులు ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, సుకృతి వస్తుంది కదా మనకి. అది మామూలు సుకృతి కాదు. అది ఎలాంటి సుకృతి అంటే అది మనల్ని రక్షిస్తుంది ఈ సంసార సాగరం నుంచి. భగవంతుడు ఒక నావని పంపిస్తారు. ఏంటిదండి ఆ నావ? గురువు. ఆ నావ పేరు గురువు. గురువు. ఇస్కాన్ గురువు. నావకి పేరు ఇస్కాన్. ఓకే. ఇస్కాన్ లాంటి సంస్థను మీ దగ్గర పంపిస్తారు, పంపించి ఆ బోట్ ఎక్కమంటారు. అప్పుడు ఈ సముద్రంలో మనం కొట్టుకుపోకుండా మనల్ని మనం రక్షించుకునేటువంటి లభిస్తుంది. అంటే ఈరోజు మనం సంపాదించినటువంటి సుకృతి భవిష్యత్తులో మనం భక్తులం అవుతాము, ఆ విధంగా మనల్ని ఉద్ధరింపబడుతుంది. ఓకే. సో కృష్ణుడు చాలా ప్లాన్స్, చాలా ప్రాపర్గా మనందరికీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నారు అనమాట మనకి. నెక్స్ట్ 45 లీలాకారిణి మాతాజీ. సర్వా సముద్ధరేద్రాజా పితేవా వ్యసనాత్ ప్రజా. సర్వాః సముద్ధరేద రాజా పితేవా వ్యసనాత్ ప్రజాః. ఆత్మానమాత్మనారిధీరో యథా గజపతిర్గజాన్. ఆత్మానాత్మనా ధీరో యదా గజపతిర్గజన్. హరే కృష్ణ. గజరాజు తన గుంపులలోని ఇతర గజాలను తనకు కూడా రక్షించుకునేటి చందనమున ధీరుడగు రాజు అన్ని కష్టాల నుండి ప్రజలను తండ్రి వల్లే కాపాడవలెను, తనను కూడా రక్షించుకొనవలెను. భాష్యం. బ్రాహ్మణ ధర్మములను గుర్తించిన చర్చను ముగించిన వాడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు రాజు యొక్క గుణకర్మలను వివరించుచున్నాడు. ప్రజలను అన్ని రకముల కష్టాల నుండి రక్షించుట రాజు యొక్క ప్రధాన కర్తవ్యం. హరే కృష్ణ. సో ఇప్పటి వరకు బ్రాహ్మణుడి గురించి చెప్పారు, ఇప్పుడు క్షత్రియుడి గురించి చెప్తున్నారు. ఒక క్షత్రియుడైనటువంటి రాజు తనను తాను రక్షించుకోవడంతో పాటు ప్రజలందరినీ కూడా తన బిడ్డల వలె రక్షిస్తూ ఉండాలి. ఇది క్షత్రుడి యొక్క లక్షణం. ఓకే. నెక్స్ట్ 46వ శ్లోకం టీ లక్ష్మీ మాతాజీ. ఏవం విదో నరపతి విమానేనార్కవర్చసా. టీ లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ఏవం విదో నరపతిర్విమానేనార్కవర్చసా. ఏవం విదో నరపతి మానేనార్క వర్చసా. విధూయేహాశుభం కృత్స్నం ఇంద్రేణ సహ మోదతే. విధీయేహాశుభం కృష్ణేణ సహ మోదతే. తన రాజ్యము నుండి సకల పాపములను తొలగించి తనను ప్రజలను రక్షించడి నరపతి సూర్య
ప్రభలు కలిగిన విమానములో ఇంద్రునితో గూడి నిఖముగా సుఖము ననుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. తన రాజ్యం నుండి సకల పాపాలని తొలగించేటువంటి రాజు ఎలాంటి సుఖాలని అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాజు పాపం చేయకూడదు, తన ప్రజలు కూడా పాపం చేయకుండా ఉండేలా చూసుకోవాలి. రాజు ఒకవేళ పుణ్యాత్ముడు అయ్యాడు అనుకోండి, ప్రజలందరూ పుణ్యాత్ములు అవుతారు. రాజు ఒకవేళ భక్తుడు అయ్యాడు అనుకోండి, ప్రజలందరూ భక్తులు అవుతారు. రాజు తను పాటించేటువంటి ధర్మాన్ని ప్రజలతో కూడా పాటించేలా చట్టాన్ని తీసుకొస్తాడు. ఒకవేళ రాజే కరప్షన్లో ఉన్నాడు అనుకోండి, రాజే పాపాలు చేస్తున్నాడు అనుకోండి, ఇంకా ప్రజలు ఎందుకు పాపాలు చేయరు? ప్రజలు ఏమంటారు? నన్ను పాలించే రాజే చేస్తున్నాడు, నేను చేస్తే ఏంటి, ఆయనకి లేని శిక్ష నాకా అంటారు. శిక్షించేవాడే తప్పు చేస్తే శిక్షించేవాడిని చూసి ఎవరైనా లెక్క చేస్తారా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒప్పులు చేస్తారా? మడిగట్టుకొని పుణ్యాలే చేయాలి అని ఎవరైనా అనుకుంటారా? శిక్షించేవాడే తప్పు చేస్తుంటే ఎవ్వరు చేయరు. ఎందుకంటే పాలించే రాజే ఆదర్శనీయమైనటువంటి వాడు. అందుకనే శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయించారు. పాపాత్ములైనటువంటి రాజుల నుంచి ప్రజలను కాపాడడం కోసం యుద్ధం చేసి ధర్మరాజుని రాజుగా నిలబెట్టారు. ధర్మరాజు రాజు అయితే ప్రజలందరూ కూడా భక్తులు అవుతారు. ఎందుకంటే ధర్మరాజు భక్తుడు కాబట్టి. ధర్మరాజు పాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, పుణ్యాత్ములుగా ఉంటారు, భక్తులుగా మారుతారు. అంటే ఎలాంటి వాళ్ళు రాజుగా ఉండాలి? ప్రజలందరినీ ఉద్ధరించేవాడు రాజు అవ్వాలి. ప్రజలందరినీ తమ యొక్క కష్టాల నుంచి రక్షణ ఇచ్చేటువంటి వాడు రాజు అయి ఉండాలి. ప్రజలందరినీ ముక్తి మార్గంలో నడిపించేటువంటి వాడు రాజు అయి ఉండాలి. అందుకనే రాజులు బ్రాహ్మణుల యొక్క సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులు ముక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి. బ్రాహ్మణుల యొక్క సలహాలకి అనుగుణంగా రాజు కనుక పాలన చేసినట్లయితే ప్రజలందరూ కూడా ముక్తి మార్గంలోకి వచ్చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు సలహాదారులు ఎలా ఉన్నారండి? ఒక్కొక్క మంత్రికి లేకపోతే ముఖ్యమంత్రికి లేకపోతే ప్రధానమంత్రికి సలహాదారులు ఎలా ఉన్నారు? ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఏ విధంగా కరప్షన్ చేయొచ్చు, ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, ఏ విధంగా దోచుకోవచ్చు అని చెప్పేవాళ్ళు సలహాదారులుగా ఉన్నారు ఇప్పుడు. దానివల్ల ఏమవుతుంది? అలాంటి సలహాదారులకి శాస్త్రం తెలియదు, అలాంటి సలహాదారులకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం తెలియదు. అలాంటి సలహాలు తీసుకొని పాలించేటువంటి రాజు పాపాత్ముడు అవుతాడు, తర్వాత ప్రజలు కూడా పాపాత్ములే అవుతారు. ఎంచుకున్న పాపానికి అలాంటి రాజుని, ప్రజాస్వామ్యం కాబట్టి అలాంటి రాజుని ఎంచుకున్న పాపానికి మనం కూడా వాళ్ళు చేసేటువంటి పాపంలో భాగం పంచుకోవాలి. ఓటేశాను నా పని అయిపోయింది అని అనుకోవద్దు. మీరు ఓటేయటం వల్ల గెలిచినటువంటి రాజు ఏ పాపం చేసినా కానీ ఆ పాపంలో భాగం మీకు కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ధర్మయుతమైనటువంటి వ్యక్తిని రాజుగా ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే. కాబట్టి క్షత్రియుడు ఎలా ఉండాలండి? అందరినీ ఉద్ధరించే వాళ్ళలాగా ఉండాలి. నెక్స్ట్ 47 రాధికాసురం యమ. సీదన్ విప్రో వణిగృత్యా పణ్యైరేవాపదం తరేత్. సీదన్ విప్రో వనిగృత్వా పన్వైరేవ పదం తరేత్. ఖడ్గేన వాపదాక్రాంతో న శ్వవృత్యా కదంచన. ఖడ్గేన వాపదాక్రాంతో నస్వన్ వృత్వా కదంచన. బ్రాహ్మణుడు తన నిత్య వృత్తిచే స్వీయ పోషణను చేసుకొని జాలక పీడితుడు అయినచో వైశ్య వృత్తిని చేపట్టి వస్తు విక్రయముల చేత దీనావస్థ నుండి బయటపడవచ్చును. ఒకవేళ వైశ్యునిగానైనను అతడు అమిత దారిద్ర్య పీడితుడు అయినచో విదప ఖడ్గమును చేపట్టి క్షత్రియ వృత్తిని స్వీకరింపవచ్చును. కానీ ఎట్టి పరిస్థితి అందైనను అతడు సాధారణ యజమానిని స్వీకరించి కుక్క వలె కాకూడదు. భాష్యంపై శ్రీ ప్రభుపాద్కి జై. సవృత్వ అను పదము శూద్రులను సూచించును. వారు యజమానిని స్వీకరింపక జీవింపజాలరు. దుస్సాహసమగు కష్టములు అనుభవించున్నట్టి దీనుడుకు బ్రాహ్మణుడు వ్యాపారిగా కావచ్చును, విధప క్షత్రియుడు కావచ్చును. కానీ ఏదో ఒక సంస్థలో పనిచేయు లేదా ఒక యజమానిని స్వీకరించి శూద్రుని స్థానమునకు మాత్రం ఎన్నడూను పొందరాదు. సాధారణంగా క్షత్రియుడు వయస్సుని కన్నను ఉన్నతునిగా భావింపబడినను వైశ్య వృత్తి హింసాయుతము కాదు.
కనుక దీనుడకు బ్రాహ్మణుడు తొలుత దాన్ని చేపట్టవలనని భగవానుడు ఇచ్చరు ఉపదేశించినాడు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఒకవేళ కనుక ఒక బ్రాహ్మణుడు తనకి ఇవ్వబడినటువంటి వృత్తి ద్వారా జీవన పోషణ చేసుకోలేనటువంటి పక్షంలో దారిద్ర్యాన్ని కనుక అనుభవిస్తున్నట్లయితే బ్రాహ్మణ వృత్తిని వదిలేయచ్చు. వదిలేసి ఏం చేయాలి? వైశ్య వృత్తినో లేకపోతే క్షత్రియ వృత్తినో చేపట్టచ్చు. అంతేకాని శూద్రుడు కాకూడదు. ఎవరి దగ్గర కుక్కలాగా పనిచేయకూడదు. ఓకే, అంటే ఎవరైతే ఒక వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వర్ణానికి అనుగుణమైనటువంటి కర్మల ద్వారా జీవన పోషణ చేసుకోలేకపోతే ఒక వర్ణం దిగచ్చు. అంతేకాని 2-3 వర్ణాలు దిగకూడదు, కిందికి వచ్చేయకూడదు. అందరికంటే లోవర్ వర్ణమైనటువంటి శూద్ర వర్ణంలోకి వచ్చేయకూడదు. అది అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలంటే చాలా జన్మలు పడుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం బ్రాహ్మణులం, కానీ బ్రాహ్మణ వృత్తి ద్వారా మన పోషణ జరగట్లేదు. ఏం చేయాలి? పోషణ కోసం అవసరమైతే క్షత్రియుడిగా లేకపోతే వైశ్యుడిగా మారి పోషణ బాగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ బ్రాహ్మణ వృత్తిలోకి వచ్చేసేయాలి. ఓకే, సో అందుకు ఉదాహరణ ఎవరండి? ద్రోణాచార్యుడు. ఓకే, పరశురాముడు కూడా అనుకుంటాను ప్రభుజీ. పరశురాముడు ఏంటి మాతాజీ? ఓకే, సో పరశురాముడు క్షత్రియుడు ఎందుకు అయ్యారు వేరు విషయం. అది ద్రోణాచార్యుడికి కనీసంగా తన కొడుక్కి పాలు ఇవ్వడానికి కూడా పాలు లేవు. ఒక ఆవు లేదు, పాలు ఒక గ్లాస్ పాలు కూడా దొరకలేదు ఆయనకి. పిండిని పాలుగా చేసి కొడుక్కి ఇచ్చారు. కొడుకును పోషించుకోవడం కోసం ద్రోణాచార్యుడు ఏం చేశారండి? క్షత్రియ వృత్తిని చేపట్టారు. అందుకే యుద్ధం చేశారు. ఓకే, ఓకే, నెక్స్ట్ 48వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, మీరు అన్నారు కదా ఇప్పుడు మనం దిగజారితే సేవా వృత్తి చేస్తే వేరే వాళ్ళకి బానిస వృత్తి చేస్తే మళ్ళీ పలు జన్మలు ఎత్తాలని. ఇప్పుడు చేసేదంతా అదే అయింది కదా ప్రభుజీ. ఒక చోట ఒక యజమాని దగ్గర చేస్తున్నప్పుడు మనం భక్తి చేసినా గానీ మరి అలాగే అవుతా ప్రభుజీ? సరిపోదేమో కదా. భక్తిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారా మాతాజీ? వర్ణాశ్రమ ధర్మం కాదు ప్రభుజీ, ఇప్పుడు మనం తక్కువ భక్తి చేస్తూ అంటే 100% చేయలేకపోయి ఉద్యోగం చేసేటప్పుడు దీనికి 50% దానికి 50%. నేను వర్ణాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నాను. అవును ప్రభుజీ, అంటే ఇప్పుడు నేను మాలాంటి వాళ్ళకి అంటున్నా ప్రభుజీ. మీరు భక్తిలో ఉన్నారు కదా, మా పిల్లలు ప్రభుజీ పూజలు చేస్తున్నా, కృష్ణుని చేస్తున్నా అంటే మీ పిల్లలు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నారు, మీరు భక్తిలో ఉన్నారు. ఓకే, వాళ్ళు చేసేది తప్పు అని శాస్త్రం చెప్తుంది. ఇంక నేనేం చెప్పను. పర్వాలేదు లేండి ప్రభుజీ, మా పిల్లలు ఇలానే చేస్తారని మీరు అంటారా? సమర్థిద్దామని అనుకుంటున్నారా? మీరు ఏమనాలని చెప్తున్నారు నాకు? అనట్లేదు ప్రభుజీ. అలాగా దీనికి సొల్యూషన్ అంటే సరే, మీ పిల్లలు వైశ్యులు అనుకోండి, ఇప్పుడు ఏమైనట్టు? ఒక వర్ణం దిగి శూద్రులైనట్లు అంతే. వైశ్యులుగా వాళ్ళ యొక్క వాళ్ళ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించలేకపోతున్నారు కాబట్టి వర్ణాశ్రమంలో ఒక మెట్టు దిగారు వాళ్ళు. అది నిజం మాతాజీ. మనము ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల ఏమి లాభం లేదు. నిజం అది. ఇప్పుడు నేను కూడా ఉద్యోగమే చేస్తున్నాను. ఓకే, ఒకవేళ మనం కనుక కృష్ణ భక్తిలో లేవనుకోండి, నేను చేసేది కూడా శూద్ర పని అవుతుంది. ఒక యజమాని ద్వారా జీతం తీసుకొని చేయడం అనేది అది శూద్రుడి పని. ఓకే, డౌట్ ఉందా మాతాజీ? ఇంకేమన్నా? ఏం లేదు ప్రభుజీ. సో శుద్ధి చేసుకోవాలంటే వాళ్ళు కనీసంగా 16 మాలలు జపం చేయాలి. ఉద్యోగం చేయమనండి, 16 మాలలు జపం చేయమనండి. 1.5 గంట పడుతుంది. 24 గంటల్లో 1.5 గంట ఇవ్వమనండి. నాది కాదు 1.5 గంట కృష్ణుడిది అని అనుకోమనండి. వాళ్ళు చేసేటువంటి కర్మ మొత్తం ఆధ్యాత్మికం అవుతుంది. అదే ప్రభుజీ, నేను అదే అడుగుతున్నాను. ఓకే ప్రభుజీ. ఓకే, ఇప్పుడు వినమనండి, నా క్లాస్ వినమనండి. వింటున్నారు ప్రభుజీ, స్పీకరే పెడతాను నేను. ఓకే, ఎవరైనా సరే వాళ్ళ వర్ణంలో ఉన్నటువంటి కర్మని కాకుండా అంతకంటే దిగువ వర్ణంలో ఉన్నటువంటి కర్మను చేస్తున్నాము అని అంటే పాపం చేస్తున్నాము అని అర్థం. మనము మన వర్ణాశ్రమ ధర్మంలో ఒక మెట్టు కిందకి దిగుతున్నాము అని అర్థం. కానీ ఇది కేవలం వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, భక్తులకి వర్తించదు. మరి అయితే మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాం, శూద్రులం కదండి, మేమందరం కూడా పాపాలు చేస్తున్నట్లా అని అంటే ఎస్, పాపాలే చేస్తున్నట్లు. మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం కనీసంగా 1 గంట 1.5 గంటన్నర కృష్ణుడికి ఇచ్చేస్తే, జపం చేస్తే, 16 మాలలు జపం చేస్తే అప్పుడు ఏమవుతుందండి?
మిగిలిన కర్మ అంతా కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. కలిపి అయిపోతుంది. ఓకే, అప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్న వాళ్ళం అవుతాం. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం కాదు. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న రూల్స్ మనకు వర్తించవు. మనం వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాళ్ళం అవుతాం, వైష్ణవులం అవుతాం. ఓకే, నెక్స్ట్. ఇది ఎప్పుడు ప్రభుజీ నేను అడిగింది ఎందుకంటే వింటుంటారు కాబట్టి ఇది చెప్తే నా చిన్న షార్ట్ పంపిస్తే వాళ్ళు వింటున్నారు ప్రభుజీ, అన్ని చిన్న చిన్నవి మీ అన్ని వింటుంటారు. ఇట్లాంటివి కూడా వింటుంటే చేసే వాటిలో వాళ్ళు కూడా కొంచెం ప్యూరిఫై అవుతారు. అంతే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వైశ్యవృత్యా తు రాజన్యో జీవేన్మృగయయాపదీం వైశ్యవృత్తో తు రాజాన్యో జీవేన్మృగయాన్యపది చరేద్వా విప్రరూపేణ న స్వవృత్యా కథంచన. చరేద్వా విప్రరూపేణ నస్రుచ్ఛ కథంచన. తన సాధారణ వృత్తి చే స్వీయ పోషణము చేసుకుని జాలను విని రాజు లేదా క్షత్రియుడు వైశ్యుని వలె వర్తించవచ్చును, వేటాడి జీవించవచ్చును, లేదా ఇతరులను వేదజ్ఞానము బోధించడం ద్వారా బ్రాహ్మణుని వలె వర్తించవచ్చును. కానీ ఎట్టి పరిస్థితి ఎందైనను అతడు శూద్ర వృత్తిని చేపట్టరాదు. హరే కృష్ణ. సో ఒక వైశ్యుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు బ్రాహ్మణుడు గురించి మాట్లాడాడు. బ్రాహ్మణుడు క్షత్రుడైనా కావచ్చు, బ్రాహ్మణుడు శూద్రుడైనా కావచ్చు. అలా అయ్యారు అని అంటే ఏదో ఉద్ధరింపబడ్డారు అని కాదు. కాకపోతే వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి దారిద్ర్యం నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఒక మెట్టు దిగుతున్నారు అంతే. దిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దారిద్ర్యం నుంచి బయటకు వచ్చేసారో మళ్ళీ వెంటనే వాళ్ళ వృత్తుల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక వాళ్ళు సరైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క బ్రాహ్మణత్వాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అలానే వైశ్యులు కూడా వైశ్య వృత్తిని చేపట్టాలి. ఒకవేళ వైశ్య వృత్తి అనేటువంటిది, వైశ్య వృత్తి అంటే ఏంటంటే వ్యాపారము, వ్యవసాయము. సో స్వీయ పోషణ చేసుకోలేకపోతే, వైశ్య వృత్తి ద్వారా స్వీయ పోషణ చేసుకోలేకపోతే రాజకీయాల్లోకి వచ్చేయచ్చు. ఓకే, వైశ్యులు రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయాల్లోకి వచ్చి రాజులు అవ్వచ్చు. లేదు అని అంటే వైశ్య వృత్తినే చేసుకోవాలి, లేదంటే క్షత్రియుడి వృత్తిని చేసుకోవచ్చు, లేదు అంటే బ్రాహ్మణ వృత్తిని కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకంటే పైన ఉన్నటువంటి వృత్తుల్ని చేసుకోవడానికి మనం ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం. నాకు వ్యవసాయం చేయడం రాదు, వ్యాపారం చేయడం రాదు, కానీ నేను పాలించగలను, నేను అడ్మినిస్ట్రేషన్ చేయగలను. అప్పుడు ఏమవుతుంది? క్షత్రియుల ధర్మాన్ని పాటించడం ఓకే. లేదు, నాకు వేదాలు చదివేశాను, నాకు వేదాలు బాగా అర్థమైనవి, నేను వేదాలు నేర్పుతాను, లేదు అని అంటే నేను పౌరోహిత్యం చేస్తాను, లేదు అని అంటే నేను భాగవతాన్ని ప్రచారం చేస్తాను, ఇలాంటి బ్రాహ్మణ వృత్తిని కనుక నేను చేపడతాను అని అనుకుంటే బ్రాహ్మణ వృత్తినైనా చేపడచ్చు. సో వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, వైశ్యులు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు కాబట్టి అది ఓకే. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్లు ఒక శూద్రకన్య తనకంటే పైన ఉన్నటువంటి వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. కానీ ఒక బ్రాహ్మణ కన్య ఒక శూద్రుడిని వివాహం చేసుకోకూడదు. ఏమవుతుంది? ఓవరాల్గా మన నెక్స్ట్ జనరేషన్ మొత్తం పతనం చెందుతుంది. అలా పతనం చెందకుండా ఉండడం కోసం ఉన్నత వర్ణాల వైపుకి మనం వెళ్ళవచ్చు. ఓకే, కానీ దిగువన ఉన్నటువంటి వర్ణాల్లోకి మనం దిగకూడదు. కాబట్టి ప్రత్యామ్నాయ వృత్తులను ఎంచుకునేటప్పుడు మనం ఉన్నటువంటి వర్ణం కంటే పైకి వెళ్తున్నామా కిందికి వెళ్తున్నామా చెక్ చేసుకొని కిందికి వెళ్ళే విధంగా మనం ప్రత్యామ్నాయమైనటువంటి వృత్తుల్ని ఎంచుకోకూడదు. ఓకే, నెక్స్ట్ శూద్ర వృత్తిని చేపట్టకూడదు, అంటే వైశ్యుడు కూడా ఉద్యోగం చేయకూడదు. నెక్స్ట్ 49 రోజా మాతాజీ. శూద్ర వృత్తిం భజేద్వైశ్యః శూద్ర కారుకట క్రియాం. శూద్రవృత్తిం భజేద్వేష్య శూద్రకారుకటక్రియాం. కృచ్ఛ్రాన్ముక్తో న గర్హేణ వృత్తిం లిప్సేత కర్మణాం. కృచ్ఛ్రాన్ముక్తో న గ్రహేణ వృత్తిం లిప్సేత కర్మణాం. స్వీయ పోషణను చేసుకొన జాలని వైశ్యుడు శూద్ర వృత్తిని చేపట్టవచ్చును. యజమాని లభించని శూద్రుడు బట్టలల్లుట, చాపలల్లుట వంటి సామాన్య కార్యములను
చేపట్టవచ్చును. అయినను విపత్కర పరిస్థితులలో నీచ వృత్తులను చేపట్టిన సంఘ సభ్యులందరూ కష్టములు తొలగినంతటా ఆ ప్రత్యామ్నాయ వృత్తులను విడిచిపెట్టవలెను. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. సరే. ఇందాక క్షత్రియుడు గురించి మాట్లాడాం. క్షత్రియుడు ఒకవేళ క్షత్రియ ధర్మాన్ని పాటించలేకపోతే వైశ్య వృత్తిలోకి రావచ్చు, కానీ శూద్రుడిగా మారకూడదు. ఇక్కడ వైశ్యుడు గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ వైశ్యుడు వైశ్య వృత్తి ద్వారా తన యొక్క జీవన పోషణ చేసుకోలేకపోతే అప్పుడు శూద్రుడు అవ్వాలి. ఓకే, అంతే తప్ప ఆ, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ప్రత్యామ్నాయ వృత్తులను కనుక మనం స్వీకరించినట్లయితే, అంటే మన వర్ణానికి అనుగుణమైనటువంటి మన వృత్తి కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి వృత్తిని కనుక మనం స్వీకరించినట్లయితే, మనం ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత ఆ ప్రత్యామ్నాయ వృత్తిని వదిలిపెట్టి తిరిగి మళ్ళీ మన యొక్క స్వధర్మంలోకి రావాలి. ఓకే, సో టెంపరీగా ప్రత్యామ్నాయ వృత్తిని తీసుకోవాలి. నెక్స్ట్ 50వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. వేదాధ్యాయ స్వధా స్వాహ భల్యన్నాధైర్య తోదయం వేదాధ్యాయ స్వదా స్వాహ బల్యన్యాధైర్యతోదయం దేవర్షి పితృభూతాని మద్రూపాణ్యన్వహం యజేత్. వేదర్షి పితృభూతాని రూపాణ్యన్వహం యజేత్. గృహస్థాశ్రమం నందున్నవాడు వేదాధ్యయనముచే ఋషులను, స్వదా మంత్రములచే పితృదేవతలను, స్వాహా మంత్రములచే దేవతలను, అన్నభాగమున ఒసగుటచే సకల జీవులను, అన్న జలములచే మానవులను ప్రతిదినము అర్పించవలెను. ఈ విధముగా దేవతలను, ఋషులను, పితృదేవతలను అతడు నిత్యముగా ఈ పంచయజ్ఞములను నిర్వహించవలెను. భాష్యములను భగవానుడు తిరిగి చర్చించుచున్నాడు. ఇచ్చట పేర్కొనబడిన 5 నిత్య యజ్ఞములు భగవద్భక్తులు కాని వారికే నిశ్చయముగా ఉద్దేశించబడినవి. పైన పేర్కొనబడిన 5 యజ్ఞముల ద్వారా వారు ప్రకృతి దురుపయోగమును తప్పక పరిహరింపవలసి ఉండును. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో 24 గంటలు నెలకొనుటకు గృహస్థులకు, సన్యాసులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు శిక్షణ ఒసగుచున్నది. ఇస్కాన్లో సంపూర్ణకాల సేవా కార్యక్రమంలో ఉన్నవారు చేయవలసిన కర్తవ్యములు గాని యజ్ఞములు గాని ఏవి ఉండవు. ఈ విషయం శ్రీమద్ భాగవతము 11.5.41 నందలి ఏకాదశ స్కందములో ఇట్లు ధృవపరపబడినది. దేవర్షి భూతాప్తరుణాం పితॄణాం నకింకరో నాయవృణీచ రాజన్ సర్వాత్మనాయ శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. అన్ని రకములకు కర్తవ్యములను విడిచిపెట్టి ముక్తి నొసగడి ముకుందుని పాదపద్మములను ఆశ్రయించిన వాడై పూర్ణ గంభీరతతో ఈ పతమున చనువానికి దేవతలు, ఋషులు, సాధారణ జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఉణర్చవలసిన కర్తవ్యములు గాని తీర్చవలసిన రుణములు గాని ఉండవు. థ్యాంక్ యూ ప్రభుజీ. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఇతర వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ వర్ణంలో ఉన్నటువంటి వృత్తిని కాక వేరే వర్ణంలో ఉన్నటువంటి వృత్తిని స్వీకరించాలి అని అంటే ఆల్టర్నేట్ ఏంటి అనేటువంటిది చెప్పారు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? వేదాధ్యయనంతో ఋషులని, స్వధామంత్రములతో పితృదేవతలని, స్వాహామంత్రములతో దేవతలని, అన్న భాగమును వసగడిచే సకల జీవులని, అన్న జలములచే మానవులని ప్రతిదినము అర్చించవలను. ఇదే పంచయజ్ఞం అంటే. ఓకే, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి పంచయజ్ఞం చెయ్యాలి. ఓకే, అంటే పంచయజ్ఞం ద్వారా ఏం చేస్తున్నారు? ఆయన ఋషులని, దేవతలని, తర్వాత పితృదేవతలని, తర్వాత జీవులని, మళ్ళీ మానవులని. అంటే జీవులు అంటే ఇక్కడ జంతువులు. ఓకే, ఇతర జంతువులు, వాళ్ళని మళ్ళీ మానవులని, అందరినీ కూడా పూజిస్తూ ఉన్నారు. ఇది పంచయజ్ఞం. మనం పంచయజ్ఞం గురించి వింటూ ఉంటాం. ఇది కంపల్సరీ చేయాలి అని అంటారు. ఒకవేళ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి పంచయజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే మీతో పంచయజ్ఞం చేపిస్తే మీరు చేయని అవసరం లేదని చెప్పచ్చు. ఓకే, సో ఇస్కాన్ అనేటువంటిది, ఇస్కాన్లో కృష్ణ చైతన్యంలో ఉండడం అంటేనే ఇస్కాన్. ఓకే, ఇస్కాన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి పంచయజ్ఞాలని, లేకపోతే కర్మకాండ యజ్ఞాలని, లేకపోతే వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించినటువంటి ఏ ఇతర కార్యక్రమాలైనా కానీ, వృత్తులు కానీ వర్తించవు. ఇవన్నీ కూడా కేవలం కృష్ణ భక్తులు కానటువంటి వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ 51వ శ్లోకం.
సుజాత మాత. యదృచ్ఛయోపపన్నేన శుక్లేనోపార్జితేన వా ఉపపన్నేన శుక్లేనోపార్జితేన వా ధనేనాపీడయన్ భృత్యాన్ న్యాయేనైవా హరేత్ క్రతూన్. ధనేన పీడయన్ భృత్యాన్ న్యాయేనైవాహ హరే నైవా హరేత్ క్రతోన్. గృహస్థుడు అనాయాసముగా వచ్చినది లేదా న్యాయముగా సంపాదించినది అయిన ధనముతో ఆ శ్రుతులను పోషించవలెను. యథాశక్తిగా అతడు యజ్ఞములను ఇతర క్రతువులను తప్పక వనరించవలెను. భాష్యం. శక్త్యానుసారముగా ఆ అవకాశము లభించినప్పుడు నిర్వహించవలసిన ధార్మిక కర్తవ్యములను గురించి భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బు సంపాదించాలి, కంపల్సరీగా డబ్బు సంపాదించాలి. నేను గృహస్థాశ్రమంలోనే ఉంటాను కానీ నేను ఇంట్లోనే కూర్చొని తింటాను అంటే కుదరదు. ఓకే, కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. ఆ కష్టపడి డబ్బు సంపాదించడం కోసం ధర్మయుతంగా సంపాదించాలి తప్ప అధర్మయుతంగా డబ్బు సంపాదించకూడదు. దోపిడీలు, దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించకూడదు, మోసాలు చేసి డబ్బు సంపాదించకూడదు. ఓకే, ఆ సంపాదించేటువంటి డబ్బు న్యాయంగా, ధర్మయుతంగా ఉండాలి. మన శక్తికి అనుగుణంగా మనం ఆ డబ్బుని యజ్ఞాలను చేయడానికి, తర్వాత క్రతువులను చేయడానికి ఉపయోగించాలి. అంటే పుణ్యకార్యాలు చేయడానికి ఉపయోగించాలి, పాపకార్యాలు చేయడానికి ఉపయోగించకూడదు. ఒకటి, మనం డబ్బు సంపాదించాలి, సంపాదించే డబ్బు ధర్మపరంగా సంపాదించాలి. ఉపయోగించేటువంటి విధానం సంపాదించినటువంటి డబ్బుని దేనికి ఉపయోగించాలి? పుణ్యకార్యాలు చేయడానికి ఉపయోగించాలి, యజ్ఞాలని, క్రతువులని చేయడం కోసం ఉపయోగించాలి. ఓకే, సో ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాలి. నెక్స్ట్ 52 సునీత ఖండం నేను మాత. కుటుంబేషు న సజ్జేత న ప్రమాద్యేత్ కుటుంబ్యపి కుటుంబేషు న సజ్జేత న ప్రమాద్యేత్ కుటుంబ్యపి విపచ్చిన్న స్వరం పశ్యేద్ అదృష్టమపి దృష్టవత్. విపశ్చిన్నశ్వరం పశ్యేదృష్టమపి దృష్టవత్. భావం. అధీనులకు కుటుంబ సభ్యులను పోషించుటూ గృహస్థుడు వారి పట్ల పరమాసక్తుడు గాని తానే యజమానినని భావించుచు మానసిక సమతుల్యతను కోల్పోయిన వాడు గాని కారాదు. భావి సౌఖ్యము ఇదివరకే అనుభూతమైనట్టి సౌఖ్యము వలె నశ్వరమైనదని బుద్ధిమంతుడగు గృహస్థుడు చక్కగా గాంచవలెను. భాష్యము. భార్యను రక్షించుచు, పిల్లలను ఆజ్ఞాపించుచు, సేవకులను, మనుమలను, ఇంటి పశువులను పోషించుచు గృహస్థుడు తరచుగా ప్రభువు వలె వర్తించుచుండును. న ప్రమాద్యేత్ కుటుంబ్యపి అను పద సముదాయం సూచించున్నదేమనగా, గృహస్థుడు తన కుటుంబముచే, సేవకులచే, బంధువులచే చుట్టబడిన వాడై చిన్న ప్రభువు వలె వర్తించినప్పటికీ మిథ్యాగర్వముచే తానే నిజమైన ప్రభువునని తలచుచు మతిస్థిమితమును కోల్పోవరాదు. తాను భగవంతుని నిత్యదాసుడనని ఎన్నడూను మరొక అతడు గంభీరుడు, బుద్ధిమంతుడనే ఉండవలెనని విపశ్చిత్ అని పదము సూచించును. ఉన్నత, మధ్యమ, అధో తరగతికి చెందిన గృహస్థులు నానా ప్రకారములకు ఇంద్రియ భోగములకు అనురక్తులై ఉందురు. అయినను ఏ ఆర్థిక వర్గమునందు గాని, సామాజిక వర్గమునందు గాని ఇహపరముల ఎందలి భౌతిక భోగము తాత్కాలికము, తుట్టతుదకు వ్యర్థమే అని మనుజుడు తప్పక గుర్తించుకొనవలెను. బాధ్యతాయుతుడైన గృహస్థుడు తన కుటుంబ సభ్యులను, ఇతర ఆశ్రిత జనులను సచ్చిదానందమయ జీవనమునకై భగవద్ధామం వైపునకు నడవలెను. స్వల్పకాలము కొరకు అతడు మిథ్యాపూర్ణ గర్విత ప్రభువు కారాదు. ఏలైనా అప్పుడు అతడు నిరంతర జన్మ మృత్యు వలయంలో తన కుటుంబ సభ్యులతో పాటు బందీ అగును. థ్యాంక్ యూ. సో మనం ఇలా చెయ్యొచ్చు అని చెప్తూనే గృహస్థులైనటువంటి వ్యక్తులు ఎలా డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించింది ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూనే కృష్ణుడు గృహస్థులకి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఓకే, నువ్వు సంపాదిస్తున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు సంపాదించి నీ కుటుంబ సభ్యుల్ని పోషిస్తున్నావు బాగానే ఉంది. పోషిస్తూ నువ్వు నీ కుటుంబ సభ్యులతో అటాచ్మెంట్ ఉండకూడదు. ఓకే, డిటాచ్డ్గా ఉండగలగాలి. తర్వాత నేను యజమానిని, నేను ఇంటి పెద్దని, నేను సంపాదించిన డబ్బుతోనే నా కుటుంబ సభ్యులందరినీ నేను పోషిస్తున్నాను అనేటువంటి భావనలో మిథ్యా గర్వాన్ని, మిథ్యా అహంకారాన్ని పెంచుకోకూడదు. ఓకే,
సో భవిష్యత్తులో మనం అనుభవించబోయేటువంటి సుఖాలకు కూడా మనం ఇప్పుడే డబ్బు సంపాదించాలి. అలాంటప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఏమిటి అని అంటే, మనం ఇంతకు ముందు అనుభవించినటువంటి సుఖము ఇప్పుడు అనుభవిస్తున్నామా? నిన్న మనం పొందినటువంటి ఆనందం ఈ రోజు మనకుందా? దేనికో ఒకదానికి నిన్న మనం ఆనందాన్ని పొందాం, ఆ ఆనందం ఈ రోజు కూడా మిగిలిందా? లేదు. లేదు ప్రభుజీ. అంటే ఇంతకు ముందు మనం అనుభవించిన సుఖము ఆనందము ఏ విధంగా అయితే తాత్కాలికంగా ఉందో, అలానే భవిష్యత్తులో మనం అనుభవించబోయేటువంటి సుఖాలు ఆనందాలు కూడా తాత్కాలికమే అనేటువంటి భావనలో ఉండాలి. అప్పుడు మనం మోసాలు చేసి డబ్బు సంపాదించాలని, దోపిడీలు చేసి డబ్బు సంపాదించాలని, అధర్మయుతంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి భావనలోంచి బయటపడతాం. లేదు అంటే నేను భవిష్యత్తులో నేను ఈరోజు సంపాదించేది భవిష్యత్తులో నాకు సుఖాన్ని ఇస్తుంది, ఆ సుఖం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి భావనలో కనుక మనం ఉన్నట్లయితే కనుక ఇప్పుడు ఇంకా 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 కావాలి అని అధర్మయుతంగా డబ్బు సంపాదించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన చైతన్యాన్ని మనము వృద్ధి చేసుకుంటూ, మన చైతన్యం అంటే మనం కాన్షియస్గా డబ్బు సంపాదించాలి. ఓకే, ఏదైనా చేస్తుంటే దాని గురించి 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇది తప్ప, ఇది రైటా, ఇలా చేస్తే ఏం జరుగుతుంది, ఇలా చేస్తే ఏం జరగదు, చెయ్యొచ్చా లేదా, శాస్త్రం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలని ఆలోచించుకుంటూ మనం కనుక మన యొక్క డబ్బు సంపాదన కర్మలను కనుక చేసినట్లయితే మనము ఆధ్యాత్మికంగా కూడా పురోగమించబడతాం. ఓకే, జన్మ మృత్యు వలయంలో మనం చిక్కుకోవడమే మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులను కూడా జన్మ మృత్యు వలయంలో పడేస్తాం. ఇలాంటి ఒక భావన, మిథ్యా గర్వంతో మనం చేసేటువంటి గృహస్థ జీవనం ఏదైతే ఉందో, నేనే చేసేవాడిని, నేనే అనుభవించేవాడిని, నా వల్లనే అంతా జరుగుతుంది అనేటువంటి భావనలో మనం చేసేటువంటి గృహస్థ జీవనం మనం బంధింపబడమే కాదు, మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు కూడా బంధింపబడతారు. ఓకే, నెక్స్ట్ ఇంకా గృహస్థులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బ్రాహ్మణుల గురించి చూసాం, క్షత్రియుల గురించి చూసాం, వైశ్యుల గురించి చూసాం, శూద్రుల గురించి చూసాం, తర్వాత బ్రహ్మచర్య వ్రతం చేసేటువంటి వాళ్ళ గురించి చూసాం. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చూస్తున్నాం. తర్వాత సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళ గురించి కూడా మనము ఇంకా రాబోయేటువంటి శ్లోకాల్లో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే. హరే కృష్ణ.